ప్రీతి ఆత్మహత్య కేసులో సైఫ్ అనే మెడికోను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు. మధ్యాహ్నం తర్వాత సైఫ్ ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రీతి మొబైల్లోని చాటింగ్ ను రిట్రీవ్ చేశారు వరంగల్ పోలీసులు. ఆ తర్వాతే సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎంజీఎంలో ఏం జరిగింది, ప్రీతి చెప్తున్నట్లు ర్యాగింగ్ జరిగిందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతి విషయాన్ని పోలీసులకు ముందే చెప్పానంటున్నాడు ప్రీతి తండ్రి నరేందర్. అయితే ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత లైట్ తీసుకున్నారని అంటున్నారు పేరెంట్స్. అసలు ఎంజీఎంలో ఏం జరిగింది, ప్రీతి ఆత్మహత్య ప్రయత్నం చేసిందా లేక ఇంకేమైనా జరిగిందా, డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో వరంగల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి పోలీసుల అదుపులో సైఫ్ ఉన్నట్లు తెలుస్తోంది, అసలు ఇంతకీ ఏం జరిగింది ఎంజీఎంలో అనే విషయమై ఎప్పుడే క్లారిటీ రావచ్చు, ఏమంటున్నారు పోలీసులు? డాక్టర్ ప్రీతికి సంబంధించిన అంశం మీద అనేక లోతైనటువంటి విచారణ కొనసాగుతుంది. అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కావచ్చు, ఆమె హెల్త్ కండిషన్ నుంచి మొదలు పెడితే ఆమె జరిగిన ట్రీట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, దానికంటే ముందు డాక్టర్ ప్రీతికి సంబంధించినటువంటి తండ్రి పోలీసులకు పెట్టినటువంటి మెసేజ్ కావచ్చు, చాలా అంశాలు ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ ప్రీతికి సంబంధించి వేధింపులకు గురవుతుంది, మానసికంగా ఇబ్బంది పడుతుంది, చాలా ఇష్యూస్ ఎదుర్కొంటుంది అనేది వాళ్ళ తండ్రి పోలీసులకు అంతకు ముందే మెసేజ్లు పెట్టారు. సవి అనే వ్యక్తికి సంబంధించి మనం ఇందులో కూడా వాళ్ళ ఫాదర్ పెట్టినటువంటి ఒక మెసేజ్ ను కూడా మనం చూడొచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్న బోనాల కిషన్ వరంగల్ ఏసీపీ ఉన్నాడు, అతన్ని పెట్టారు. తాను నరేందర్ ఏఎస్ఐ ఆర్పీఎఫ్ వరంగల్ రైల్వే స్టేషన్ లో రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. డాక్టర్ షెఫీ ఈయన అనస్థియా డిపార్ట్మెంట్ కు సంబంధించి అనేక మంది జూనియర్ డాక్టర్స్ ను పట్ల హరాస్మెంట్ చేస్తున్నాడు, సేవ్ చేయాలనేది ఒకటి పెట్టారు. ఆ తర్వాత తన డాటర్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా సేమ్ మెసేజ్ లో ఇబ్బంది పడుతుంది, ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు పలాని షెఫీ అనే అతను సీనియర్ జూనియర్ల పట్ల అనే సంబంధించినటువంటి దాన్ని కూడా మెసేజ్ పెట్టారు. అయితే ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒక రైల్వేకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి తన డాటర్ కు సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో ఇలా సీనియర్ల నుంచి జూనియర్లు వేధింపులు గురవుతున్నారు, అందులో తన కూతురు ఉంది అంటూ కూడా పోలీసులకు మెసేజ్ పెట్టారు. తన కాల్ కూడా లిఫ్ట్ చేయాలి, తన డాటర్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉందంటూ కూడా మెసేజ్లు పెట్టారు. అతను చాలాసార్లు కాల్ కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కేవలం ఒక ఎస్ఐ మాత్రమే కేఎంసీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత దాన్ని చాలా లైట్ గా తీసుకున్నారనే వాదన వినిపిస్తుంది. అదే ఇద్దరిని పిలిచారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ ఆ సమస్య పూర్తి స్థాయిలో దాన్ని పరిష్కరించే ఏమాత్రం జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో ఎక్కడైతే డాక్టర్ ప్రీతికి సంబంధించినటువంటి అస్వస్థకు గురైందో లేదా సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్తున్నారో డ్యూటీ డాక్టర్స్ అంటే క్యాజువాలిటీకి సంబంధించి ఉంటుంది, ఎంజిఎం కు సంబంధించి అక్కడ సీసీ కెమెరాలు ఉండవు అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఎంజిఎం కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు కేవలం సీసీ కెమెరాలకు క్యాజువాలిటీ ముందు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. అయితే చాలా ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఎక్కడ పేషెంట్స్ కు సంబంధించినటువంటి వైద్యం ఎట్లా జరుగుతుంది, తర్వాత ఇవంతా కూడా సెంట్రల్ గా సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేసే విధంగా కూడా అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. అయితే అందులో చాలా వరకు ఈ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రీతికి అస్వస్థత గురైన దగ్గర సీసీ కెమెరాలు అసలు లేదు, అక్కడ క్యాజువాలిటీలో ఉండదు అనేది ఒకటి ఇప్పుడు చెప్తున్నారు. రెండు, ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ కు తీసుకువెళ్లే సమయంలో సంబంధించి కూడా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఏది లేదు అనేది చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడైనా ప్రీతికి సంబంధించినటువంటి అంశంకి సంబంధించినటువంటి ఆమెను తీసుకువెళ్లే సమయంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు కాలేజీలో కానీ లేదా ఎంజిఎం హాస్పిటల్లో వీళ్ళు డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, ఆమె డ్యూటీ చార్ట్ తయారు చేయడంలోనే ఇబ్బంది పడే సమయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తేనే ఆమె పట్ల అంటే ఆమెకు చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు అనేది ఒక వాదన షెఫీకి సంబంధించి మద్దతు ఇస్తున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళ ఫాదరు తన డాటర్ కు ఇబ్బంది గురవుతుంది, తనతో పాటు జూనియర్ డాక్టర్లు కూడా ఈ షెఫీ సీనియర్ సంబంధించినటువంటి వేధింపులకు గురి చేస్తున్నాడు అని ఒక మెసేజ్ పెట్టారు. అసలు ఈ మెసేజ్ లో జరుగుతున్నది ఏంది, నిజమెంత, దాంట్లో ఏమేం జరుగుతుంది, అదే కనుక సీరియస్ గా అప్పుడు కనుక దీన్ని పర్యవేక్షిస్తే ఈ పరిస్థితి రాదు అనే ఒక వాదన మాత్రం వినిపిస్తుంది. మరోవైపు జూనియర్ డాక్టర్స్ కు సంబంధించి కూడా చెప్తున్నారు అక్కడ ఎలాంటి హరాస్మెంట్స్ జరగలేదు అనేది. ఇవంతా కూడా కొంత తప్పుడు సమాచారం తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓవైపు పోలీసులు అయితే ఇప్పటి వరకు విచారణకు సంబంధించి
చేస్తున్నారు. షఫీక్ సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అతన్ని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. అతని విచారణ సందర్భంలో కూడా ఇవే విషయాలు చెప్తున్నారు. తన కేవలం డ్యూటీ చార్టు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కేస్ షీట్ రాసే సమయంలో కావచ్చు, పేషెంట్స్ కు అనస్థియా ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలా, కేస్ షీట్ ఎలా రాయాలి, వీటన్నిటికి సంబంధించే జూనియర్లకు ఆమె చెప్తుంది. అలా చేయకూడదు అని చెప్పాను మాత్రమే అనేది అక్కడ కూడా సేమ్ తన ఇవే ఇష్యూస్ పోలీసుల దృష్టికి కూడా చెప్పారు అని చెప్తున్నారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదనే ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికైతే ఈ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రజెంట్ ప్రీతికి సంబంధించినటువంటి మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అనేది బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి కూడా ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు ఎంజిఎం దగ్గర కావచ్చు, కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కూడా స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ స్టూడెంట్ సంఘాలు కావచ్చు, లేదా వివిధ ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి లోతైన విచారణ జరగాలి, సమగ్రమైన విచారణ జరగాలి. అసలు ఈ ఇష్యూ మొత్తం ప్రీతికి సంబంధించి డాక్టర్ ప్రీతి బాధితురాలుగా ఉందో ఆమెకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఉండాలి. దీని మీద దోషులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద తేల్చే విధమైనటువంటి విచారణ జరగాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే దీంట్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికీ ఎంజిఎం కు సంబంధించిన సూపరింటెండెంట్, అదేవిధంగా కేఎంసీ ప్రిన్సిపాల్ వీళ్ళు కూడా సపరేట్ గా ఇంటర్నల్ కొన్ని టీమ్స్ ను వేశారు, విచారణ కమిటీలు వేశారు. 3 విచారణ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు 3 విచారణ కమిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే 2 నివేదికలను డిఎంఈకి పంపించారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా 2 నివేదికలు పంపించారని చెప్తున్నారు. 2 నివేదికలకు సంబంధించి కూడా స్పష్టంగా అంటే కొన్ని విషయాలు చెప్తున్నారు. ప్రీతికి సంబంధించినటువంటి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గతంలో ప్రీవియస్ లో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం అయితే అందులో కనిపిస్తుంది. 2 ఇంకా దానికి సంబంధించినటువంటి 2 నివేదికలు అయితే పంపించారు. ఆ నివేదికలు ఏమిచ్చారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ప్రీతికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో ఇక్కడ కొంత ఆందోళన కూడా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి అని చెప్తున్నారు. ప్రజెంట్ ప్రీతికి సంబంధించినటువంటి రూమ్ కావచ్చు, అదేవిధంగా క్యాజువాలిటీ ఆమె డ్యూటీ జరిగినటువంటి హాస్పిటల్ ఎక్కడ ఉందో, హాస్పిటల్ డ్యూటీ రూమ్ ఉందో అక్కడ కూడా